హైదరాబాద్ గాంధీ భవన్ లో గొల్ల కురుమ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కేబినెట్ లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీ భవన్ లో గొర్రెలు మేకలతో నిరసన తెలిపారు. పీసీసీ కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో అయితే గొల్ల కురుమ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ షాల్ని కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ వేదికగా గొల్ల కుర్మ నేతలు గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నేతలు పెద్ద ఎత్తున ఈ యొక్క గొర్రెలతో వినూత్న రీతిలో నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. టీపీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క నిరసన చేపట్టారు. ప్రధానంగా ఈ యొక్క నిరసనలో దాదాపు 50కి పైగా గొర్రెలు మేకలతో గాంధీ భవన్కు చేరుకున్నటువంటి గొల్ల కుర్మ నేతలు అటు పార్టీలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలోని పదవుల్లో తమకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని పదే పదే గుర్తు చేసినప్పటికీ, రాష్ట్ర స్థాయి నేతలకు విన్నవించుకొని పలుమార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటీవల విడుదల చేసినటువంటి టీపీసీసీ కార్యవర్గ కూర్పులో కూడా దాదాపు ఉపాధ్యక్షులు 27 మందితో నూతన కమిటీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 69 మందితో జనరల్ సెక్రటరీల పదవులు కూడా నియామకం ఏఐసీసీ చేపట్టింది. అయితే ఈ యొక్క ఓవరాల్గా దాదాపు అటు 27 మంది ఉపాధ్యక్షులు, మరోవైపు 69 మంది జనరల్ సెక్రటరీలలో కేవలం ఒకే ఒక్క యాదవులకు అవకాశం, ఒకే ఒక్క పదవి యాదవులకు వరించింది. అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల పైగా జనాభా ఉన్నటువంటి గొల్ల కుర్మ సామాజిక వర్గాన్ని పట్ల కొంత చిన్నచూపు వహిస్తుంది టీపీసీసీ అనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవుల అటు ప్రభుత్వ పదవుల్లో కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఈ సామాజిక వర్గానికి అనేది కూడా ప్రధానంగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రివర్గంలో కూడా యాదవ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. గత వరుసగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం దక్కేది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలిసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ యొక్క క్యాబినెట్లో తమకు అవకాశం కల్పించలేకపోయింది అనేది కూడా వారు చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో కూడా వచ్చే మంత్రివర్గ విస్తరణలో తమ మంత్రివర్గంలో గొల్ల కుర్మ నేతలకు అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగానే టీపీసీసీ కార్యవర్గ కూర్పులో కూడా సముచిత జనాభా ప్రాతిపదికన తమకు అవకాశం కల్పించాలి, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో సైతం అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ యొక్క ప్రభుత్వంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా యాదవులకు, గొల్ల కుర్మ నేతలకు టికెట్లు కట్టబెట్టడంలో కూడా కొంత నిర్లక్ష్యం వహించింది. అటు గత ప్రభుత్వంలో 6 ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఇప్పుడు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అదే కాకుండా ఎమ్మెల్సీలుగా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, ఇతర కార్పొరేషన్ పదవుల్లో కూడా గత ప్రభుత్వం సముచిత స్థానం ఆయా వర్గాలకు కల్పిస్తే కనుక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విస్మరించింది అనేటటువంటి ఇది కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలోకి చోటు కల్పించాలి. దాంతోపాటుగానే పూర్తి స్థాయిలో గొల్ల కుర్మ సంక్షేమ సంఘానికి ఒక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ యార్డ్ను సైతం నిర్మించాలి. పూర్తి స్థాయిలో కూడా 10,000 కోట్ల రూపాయలతో యాదవ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూడా నిధులను కేటాయించాలి బడ్జెట్లో అనేటటువంటి డిమాండ్స్ చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పూర్తి స్థాయిలో కూడా వెంటనే పార్టీ పదవుల్లో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, మరోవైపు మంత్రివర్గంలో సైతం తమకు అవకాశం కల్పించాలి. అటు జనాభా ప్రాతిపదికన 30 లక్షల పైగా ఉన్నటువంటి గొల్ల కుర్మ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ఆ సామాజిక వర్గానికి పట్ల ప్రాతినిధ్యం
కల్పించే విధంగా అవకాశం కల్పించే విధంగా కూడా చొరవ చూపాలి అనేటటువంటి వినతి పత్రాలు గాంధీ భవన్లో అందజేసేందుకు కూడా వారు గొర్రెలను మేకలను తీసుకొని గాంధీ భవన్లో వినూత్న రీతిలో నిరసన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం భవిష్యత్తులో ఈ యొక్క నిరసనకు టీపీసీసీ కానీ అటు ప్రభుత్వం కానీ స్పందించకపోతే భవిష్యత్తులో ఇదే రీతిలో కూడా మునుముందు అనేక నిరసనలు చేపట్టబోతా ఉన్నామా అనేది కూడా ప్రభుత్వానికి వెల్లడించినటువంటి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఇవాళ ఉదయం గాంధీ భవన్ వేదికగా గొల్లకుర్మ నేతలు భారీ ఎత్తున చేరుకొని ఈ యొక్క గొల్లకుర్మ వృత్తికి సంబంధించి కూడా గొర్రెలు మేకలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్కు చేరుకొని వారి యొక్క నిరసన తెలియజేశారు. అనేక మార్లు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కావచ్చు, మంత్రివర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలను కలిసినప్పటికీ కూడా తమ యొక్క వినతులను పరిగణలోకి తీసుకోలేదు. దాంతోపాటుగానే పార్టీ ఇటీవల ప్రకటించినటువంటి కార్యవర్గ కూర్పులో కూడా యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించారు అనేటటువంటిది కూడా వారు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాజు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే మంత్రివర్గంలోనైనా యాదవులు అనుకున్నట్టు యాదవులకు కల్పించే అవకాశం ఉందా? సంక్షిప్త స్థానం వాళ్ళు కోరుకుంటున్నట్టు మొదటి నుంచి రాష్ట్రంలో అత్యధికంగా జనాభాలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గంలో మొదట ముదిరాజ్ సామాజిక వర్గం, ఆ తర్వాత యాదవ్ సామాజిక వర్గమే ఆ జనాభాని అత్యధికంగా ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలకు వరుసగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం యాదవ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రివర్గంలో చోటు కల్పించేది. అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మంత్రివర్గంలో అటు యాదవ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయా సామాజిక వర్గ నేతలు పెద్ద ఎత్తున సీఎంతో సహా మంత్రులకు, రాష్ట్ర నేతలకు, ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు కూడా పలు వినతులు అందజేశారు. మంత్రివర్గంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలి, మంత్రివర్గంలో చోటు కల్పించాలి, దాంతో పాటుగానే నామినేటెడ్ ఎమ్మెల్సీలలో కూడా తమకు అవకాశం కల్పించాలి, అదేవిధంగా ప్రభుత్వ అడ్వైజరీగా కూడా తమకు అవకాశం కల్పించాలనేటటువంటిది డిమాండ్స్ చేశారు. దాదాపు 30 లక్షల పైగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నేతలు కనీసం సెక్రటేరియట్లోకి వెళ్ళాలంటే కూడా ఆ సామాజిక వర్గ నేతలు కావచ్చు, నాయకులు సైతం ఆ సెక్రటేరియట్లో లేకపోవడం, దాంతోపాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఎవరికి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బలమైన నేత ప్రభుత్వంలో లేకపోవడం కూడా తమకు ఇబ్బందిగా మారుతూ ఉంది. తమ వర్గానికి సంబంధించినటువంటి యువ నాయకులకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా మొదటి నుంచి పార్టీలో కావచ్చు, అదేవిధంగా ఆయా గొర్రెలు మేకల గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం నుంచి కూడా మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని నామినేటెడ్ పదవులకు తాము అర్హులమే, కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నాము. దాదాపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం నుంచి 53కు పైగా శాతం నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటటువంటి పలు సర్వేలు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలోకి తమకు అవకాశం కల్పించాలి, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అండగా నిలుస్తూ వచ్చినటువంటి యాదవ సామాజిక వర్గాన్ని విస్మరించొద్దు అనేటటువంటి ఇది కూడా వారు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రివర్గ సభ్యులకు కూడా వినతులు అందజేశారు. టీపీసీసీ ముఖ్య నేతలను కూడా కలిసి వారి యొక్క గోడును వెళ్ళబుచ్చుకున్నప్పటికీ కూడా ఎటువంటి ముందడుగు పడగలేదు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో కూడా యాదవ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు. కాబట్టి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఆ సామాజిక వర్గం జనాభా అత్యధికంగా ఉండటంతో పాటు ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటటువంటి ఒత్తిడిని మొదటి నుంచి తీసుకువస్తున్నారు. దాంతోపాటుగానే పార్టీ పదవుల్లో సైతం యాదవ సామాజిక వర్గాల నేతలకు పెదపీట వేయడం లేదు, విస్మరిస్తున్నారు అనేటటువంటి భావన ఆయా నేతల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క వినూత్న నిరసన కూడా ఎంత స్థాయిలో ఉంది అనేది కూడా స్పష్టం చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలే కొనసాగనున్నాయి అనేటటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వానికి తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడానికి తాము ఎప్పుడూ ముందున్నాం. అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో కూడా వారికి మేము సహకరించాం. పూర్తి స్థాయిలో తమకు పదవులు కట్టబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు ప్రియారిటీ ఇవ్వడం లేదు అనేది కూడా వారు
ప్రధానంగా చెబుతున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ డిమాండ్లతో పాటుగానే అటు గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘానికి కావచ్చు, అదేవిధంగా గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 100 రోజుల్లో గొర్రెల పంపిణీ చేస్తాము అనేటటువంటి హామీలు కావచ్చు, సంక్షేమానికి ఇచ్చినటువంటి పలు హామీలు కావచ్చు, అంటే 50 ఏళ్ల తర్వాత పెన్షన్ కావచ్చు, వివిధ వారి యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వానికి విన్నవించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో గొర్రెల కాపర్లకు ప్రమాదవశాత్తు మరణిస్తే కనుక ఎక్స్గ్రేషియో అందించడంతో పాటుగానే అటు వృద్ధాప్య పింఛన్లు కూడా అందించాలి. గొర్రెల కాపర్లకు ఇతర ఆదాయం మెరుగుపరిచే విధంగా కూడా తమకు అవకాశాలు కల్పించాలి, ప్రభుత్వం అండగా ఉండాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా అటు ప్రభుత్వం నామినేటెడ్ పదవులతో పాటుగానే పార్టీ పదవుల్లో కూడా తాము ఏమాత్రం తీసిపోము, తమకు కూడా ఇతర వర్గాలతో పాటు సమానంగా తమకు అవకాశాలు దక్కాలనేటటువంటి డిమాండ్ను కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజు.